కర్ణాటకలోని కార్వార్ నావల్ స్థావరంలో భారత నౌదళం ఏఎన్ఎస్వి కౌండిన్య అనే సాంప్రదాయ నౌకను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 5వ శతాబ్దపు నౌకా చిత్రాల నుంచి ప్రేరణ పొందిన ఏఎన్ఎస్వి కౌండిన్య భారతదేశం పురాతన నావిక ఓడ నిర్మాణ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ జూలై 2023లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళం, కోడి ఇన్నోవేషన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధం ద్వారా ఒప్పందం ప్రారంభించారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరింత క్లుప్తంగా మీకు వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. కేరళకు చెందిన ప్రధాన ఓడ నిర్మాత బాబు శంకరన్, ఆయన నైపుణ్యం కలిగిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిని ఉపయోగించి ఏఎన్ఎస్వి కౌండిన్య నిర్మించి ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో నిర్మించారు. అసలు కౌండిన్య ఎవరు? ఏఎన్ఎస్వి కౌండిన్య పేరు వెనుక చరిత్ర ఏంటి? హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేషియాకు చేరిన ప్రయాణికులను ప్రసిద్ధి చెందిన ఒక లెజెండరీ భారతీయ నావికుడే ఈ కౌండిన్య. ఆయనకు గౌరవార్థం ఈ నౌకకు ఈ పేరు పెట్టారు. దీంతో భారతదేశం పురాతన నావికా సాంప్రదాయాలకు, దాని చారిత్రక అన్వేషణ, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి వారసత్వాన్ని నేటి ప్రపంచానికి చాటి చెబుతుంది. ఇండియన్ సేలింగ్ వెన్సిల్ లో కౌండిన్య ఒక కొత్త చారిత్రక అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరిలో ఇది గుజరాత్ నుంచి ఓమన్ వరకు ప్రయాణించనుంది. అసలు ఎవరి కౌండిన్య? బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కౌండిన్య ఆగ్నేషియాలోని పునాన్ రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది మెకాంగ్ డెల్టా ప్రాంతంలో ఉంది. ప్రస్తుత కాంబోడియా మరియు దక్షిణ వియత్నాం. ఇది ఆయన కథ చారిత్రక వాస్తవం, పౌరాణిక గాథల మిశ్రమం. ఇది భారతదేశం ఆగ్నేషియాలో మధ్య లోతైన సాంస్కృతిక నావికా సంబంధాలకు చిహ్నంగా ఉంది. ఒక నైపుణ్యం కలిగిన నావికుడిగా ఆయన సాధించిన విజయాలకు మించి కౌండిన్య వేద జ్ఞానంలో నిష్ణాతుడు, యుద్ధ కళలలో శిక్షణ పొందిన ఒక విద్యావంతుడైన పండితుడు. పురాతన చైనీస్ రికార్డుల ప్రకారం కౌండిన్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. దైవిక కళ ద్వారా మార్గనిర్దేశంతో ప్రయాణం కొనసాగించాడు. ఈ సమయంలోనే అతనికి ఒక వ్యక్తి విల్లును బహుమతిగా ఇచ్చి సముద్రంలో దూరంగా ప్రయాణించమని ఆదేశించాడు. మెకాంగ్ డెల్టాలో నావిగేట్ చేస్తున్నప్పుడు కౌండిన్యతో పాటు అతని సిబ్బందిపై పైరేట్స్ దాడి చేశారు. వారి నౌకను దెబ్బతీశారు. వారు మరమ్మతుల కోసం పడవను ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు వారు స్థానిక నాగ అనే పాము వంశం చేసిన దానిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే కౌండిన్య ధైర్యం, యుద్ధ నైపుణ్యాలను ఎంతో ఆకట్టుకున్న నాగవంశానికి చెందిన రాణి సోమ వివాహ ప్రతిపాదన చేసింది. కౌండిన్య దీనికి అంగీకరించారు. దీంతో వారిద్దరూ కలిసి పునాన్ రాజ్యాన్ని స్థాపించారు. వ్యాధపుర ప్రస్తుత కంబోడియాలోని బాఫోమ్ ను దేశ రాజధానిగా ఏర్పాటు చేశారు. కౌండిన్య రాణి సోమల వివాహం భారతీయ స్థానిక కేర్ సంస్కృతుల సింబాలిక్ గా కలయికగా విస్తృతంగా జరిగినట్లు భావిస్తారు. పునాన్ రాజ్యంలో కౌండిన్య బ్రాహ్మణ తత్వం, సంస్కృత భాష, భారతీయ పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మరోవైపు రాణి సోమ తనతో పాటు విదేశీ, స్వదేశీ సంప్రదాయాలను, ముఖ్యంగా ఆమె ప్రజలు ఆచరించే నాగ ఆరాధన తీసుకువచ్చింది. ఈ సాంస్కృతిక ఏకీకరణ ఒక అభివృద్ధి చెందుతున్న నాగరికతకు పునాది వేసింది. కాలక్రమేణా పునాన్ భారతదేశం, చైనాను అనుసంధానించే ఒక ప్రధాన సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. శివుడు, విష్ణువు వంటి హిందూ దేవతలతో పాటు పెరుగుతున్న బౌద్ధ సాంప్రదాయాలతో సహా మతపరమైన ప్రభావాల యొక్క గొప్ప చరిత్రను స్వీకరించింది. వారి కలయికతో పునాన్ స్థాపక చారిత్రక చైనీస్ రికార్డులో నమోదు. వీటిలో 3వ శతాబ్దపు కాంగ్ తాయ్ రచనలు, 10వ శతాబ్దపు తాయ్ పింగ్ యువాన్లు ఉన్నాయి. ఇవి వారి విగ్రహాన్ని, వివాహ్యాన్ని రాజ్య మూల స్తంభనగా ధృవీకరిస్తాయి. ఇక పురాతన నావికా వారసత్వాన్ని పునరుద్ధరించడంలో భారత నౌకాదళం కీలక పాత్ర ఏంటనేది చూసుకుంటే, ఏఎన్ఎస్వి కౌండిన్య ప్రాజెక్ట్ లో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది. నౌక రూపకల్పన, సాంకేతిక ధృవీకరణ, నిర్మాణాన్ని పర్యవేక్షించింది. పురాతన కాలం నుంచి కుట్టిన నౌకలను సంబంధించిన మనుగడల్లో ఉన్న భూ ప్రింట్లను అందుబాటులో లేనందున పురాతన చిత్రాలు, శిల్పాలు వంటి మూలాల నుంచి రూపకల్పన శ్రమతో పునర్నిర్మించాల్సి వచ్చింది. సాంప్రదాయ ఓడ నిర్మాణాలతో కలిసి పనిచేస్తూ నౌకాదళం ఆ యుగపు హల్ రూపం, రిగ్గింగ్ వ్యవస్థలను పునఃసృష్టించడంలో సహాయపడింది. సముద్ర యోగ్యత, ప్రామాణికత నిర్ధారించడానికి ఐఐటి మద్రాసులోని ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రోడైనమిక్స్ మోడల్ పరీక్షతో పాటు కఠినమైన అంతర్గత సాంకేతిక మూల్యాంకనాలకు ఈ రూపకల్పన భాగమైంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.